ఏవండి వైసీపీ గవర్నమెంట్‌లో చేసిన అప్పులు 11,00,000 కోట్లు సెట్ అవ్వడానికే ఒక సంవత్సరంన్నర పట్టిద్ది. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి హామీని విడతల వారీగా చేస్తూ మొన్న దీపం పథకం కింద గ్యాస్ ఇవ్వడం కానీ, ఇతర విషయాలు కానీ ఇలాంటివన్నీ నిదానంగా ఒక్కోటి చేస్తూ ఉన్నారు. మనం వెంటనే అయిపోవాలంటే ఏది అవ్వదు. ఏ గవర్నమెంట్‌కైనా టైం పట్టిద్ది. ఎవరికైనా టైం పట్టిద్ది. అంతకు ముందల గోతులు పడిన రోడ్లన్నీ ఇప్పుడు కవర్ చేయడం, మళ్ళీ కొత్త రోడ్లు వేయడం, మళ్ళీ ప్యాచింగ్లు వేయడం అన్నీ జరుగుతున్నాయి. ఒకేసారి అయిపోవాలంటే మనం అన్నం పొయ్యి మీద పెట్టంగానే ఉడికేది కదా, ఒక గంటో అరగంటో పడుతుంది. అలాగే రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారు తెప్పించుకుని అన్నిటిని పరిష్కరిస్తారు. 6 నెలలకి ఎలా చెప్పేస్తారండి? వాళ్ళు వచ్చిన 3 నెలలకే ఇసుక ఆపేశారు, పేదలు పొట్టగొట్టారు, అన్నీ చేశారు. ఇవన్నీ చక్కబెట్టుకొని జాగ్రత్తగా చూడాలి కదా. 6 నెలలకే ఏం పరిపాలన బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, ఆయన ఏం చేశాడనేది తెలియదు. అన్నీ అతలాకుతలం అయిపోయినాయి. అన్నీ సెట్టింగ్ చేసుకుని రావడానికి కొంచెం టైం పడుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ సైకో ముఖ్యమంత్రి లాస్ట్ ఉన్న సైకో ముఖ్యమంత్రి అర్థం చేసుకోలేకపోతున్నాడు. లాస్ట్ 5 ఇయర్స్ అలా ఉందండి. ఇప్పుడు వచ్చిన 6 నెలలకే ఇవన్నీ మాటలు కరెక్ట్ కాదు. వీళ్ళు టైం ఇవ్వాలి. టైం ఇచ్చి అన్ని పరిపాలన ఎలా ఉందనేది 5 సంవత్సరాల తర్వాత చెప్పాలి. కానీ ఇప్పుడే చెప్పేస్తే ఇంకా 6 నెలలు కూడా కాలేదు. అన్నీ చక్కబెట్టుకోవాలి కదా. అది నా ఉద్దేశం. అంటే సంక్రాంతి తర్వాత మీరు ప్రజల్లో గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారయ్యా? మీరు సీఎంగా ఉన్నారుగా. అంటే గత 5 సంవత్సరాలు పదవి ఉందన్న అహంకారంతో మీరు ప్రజల్లో లేరయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు 6 నెలలు అయిపోయిన తర్వాత 7 నెలల్లో మీరు వస్తారు. ఇప్పుడు అంటే మీరు మాటలు చెప్పడం తప్ప చేతల మనుషులు కాదని చెప్పి ప్రజలు మిమ్మల్ని గుర్తించారు కాబట్టి 151ని 2 ఒకటి చేసి పక్కన పెట్టేశారు మీరు. ఆ 2 ఒకటి కూడా ఉండవు. నెక్స్ట్ మీకు 0నే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు తుఫాన్లు వస్తే మీరు ఎలా తిరిగారు, రైతులు నష్టపోయినప్పుడు మీరు ఎలా తిరిగారు, హెలికాప్టర్లో తిరిగారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. తుఫాన్ వస్తే కూటమి నాయకులు ఏం చేశారు, కళ్యాణ్ గారు ఏం చేశారు, డిప్యూటీ సీఎం గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు. మీ కళ్ళు మీకు తెరుచుకుని బాగా పెద్ద చేసుకుని చూసే ఉంటారు కదా మీరు. అది మీరు మాట్లాడే దాంట్లో న్యాయం ఉండాలి, నీతి నిబద్ధత ఉండాలి. నీతి నిబద్ధత మీకు లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు. ప్రజల్లోకి వచ్చి మీరు పొడి చేసేది ఏం లేదు. ప్రజలను మేము బాగా చూసుకుంటా ఉన్నాం. ప్రజలు మమ్మల్ని నమ్మారు కాబట్టే మాకు అన్ని సీట్లు మాకు కట్టబెట్టారు. ఇప్పుడు అప్పులు కట్టడానికి కొంత డబ్బు వచ్చి ఆదాయంలో ఖర్చు సగం అది అప్పులు కట్టడానికే సరిపోతుంది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. పూర్వం చేసినటువంటి లాస్ట్ 19 నుంచి 24 వరకు పాత ప్రభుత్వంలో 1000 కోట్లు అప్పులు చేయటం వల్ల అప్పులు తీర్చడానికే, వడ్డీ కట్టడానికే సగ ఆదాయం ఖర్చు అయిపోతుంది. సగాదాయంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి జీతభత్యాలు, పెన్షన్లకి ఓల్డేజ్ పెన్షను, విడో పెన్షను, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకి పెన్షను 1000 కోట్లు, నెలకి సుమారుగా 5,000 కోట్లు కావాలా. మహానుభావుడు ఆయన ఈ 6 మాసాల్లో మన ఆలోచన చేసినట్టయితే పోలవరం విషయంలో 1000 కోట్లు తీసుకొచ్చాడు. ఫస్ట్ మాట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 6 మాసాల్లో పోలవరం ప్రాజెక్టుకి 100 కోట్లు కాదు 1000 కోట్లు, 12,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. గత ప్రభుత్వంలో పెట్టిన నష్టమే తప్ప ఆయన బ్రహ్మాండంగా చేశాడు. ఆయన 5 ఏళ్ళ పరిపాలన, అంతకుముందు 5 ఏళ్ళ పరిపాలన అది బ్రహ్మాండంగా ఉంది. అక్కడేమో ఇదే ఇబ్బంది ఏం జరగల. తర్వాత ప్రభుత్వం ఇబ్బంది జరిగింది. ఇబ్బంది కారణం ఏంటి? ఉచితాలు ఎక్కువగా ఇచ్చాడు ప్రజలకి. ఉచితాలు ఇస్తే అభివృద్ధి కుంటుపడిపోతుందిగా. అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఆదాయం వస్తేనే అభివృద్ధి అంటాము. అని ఇలా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం కాడ నుంచి, నాగార్జున ప్రాజెక్టు కాడ నుంచి, ఎడమ కాలువ, కుడి కాలువ వాటర్ రావడానికి, మరి పోలవరం వాటర్ రావడానికి, గోదావరి నీళ్లు కూడా ఇంకా అనుసంధానం చేసి, నదులు అనుసంధానం చేసి లక్షలాది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం వరకు కూడా పోలవరం నీళ్లు తీసుకెళ్లాలనే ప్రయత్నంతో ముఖ్యమంత్రి గారు ఉంటే సహకరించడం ఏమిటండి? ఆల్ పార్టీస్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు అభివృద్ధికి, మీరు ఈ పని చేస్తున్నారు, మాకు సంతోషంగా ఒక మాట అనట్లేదు సార్. ఇదేమనియాము చేయనివరా? అభివృద్ధి చేయనివరా? ఇంకో టైం పడుతుంది. ఇంకా రాష్ట్రంలో ఇప్పటికే ట్రాక్ లైన్లోకి వచ్చింది. లైన్లోకి వచ్చిన ట్రాక్ని అది విమర్శ, ఇది విమర్శ, అది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఇవేమన్నా చేస్తుంటే చెప్పు. తాయిలాలు ఇచ్చావు, ఎవరు కాదనలా, మాకు తెలుసు. తాయిలాలు ఇచ్చావు, అది ఉపయోగం జరగలేదుగా. అభివృద్ధి ఏం జరిగింది? అభివృద్ధి ఏం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇవాళ మెయిన్ ఆల్ ఇండియా భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా చేసి